ఆదిలాబాద్ జిల్లాలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మనకు అందుబాటులో. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ ఆవిర్భావం జరిగింది. తమిళ రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు ఏమైనా పోలిక ఉందా? కొత్త పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ఆవశ్యకత ఉంటుందంట. సో భవిష్యత్తు గురించి నేను జ్యోతిష్యం చెప్పలేను, కానీ గతాన్ని ఒకసారి చూస్తే గతంలో వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలు ఏమైనాయి, భవిష్యత్తులో ఏం జరుగుతాయి అనేది ప్రజల ముందు కనబడుతుంది. 1969 నుంచి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫస్ట్ ప్రాంతీయ పార్టీ 1969లో ఒక తెలుగు పార్టీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 98 పార్టీలు వచ్చినాయి. మిగిలిన మీకు తెలుసు, నాకు తెలుసు మన రాష్ట్రం లోపల. కాబట్టి నేను జ్యోతిషం కవిత ఏమవుతుంది ఏం కాదని నేను చెప్పలేను, కానీ కవిత తనను తాను తమిళ రాజకీయాలతో పోల్చుకునే ప్రయత్నం చేసింది. తనను తాను అమ్మగా అభివర్ణించుకునే ప్రయత్నం చేసింది. తమిళ రాజకీయాల మీద ప్రత్యేకమైన ముద్ర వేసినటువంటి జయలలిత లాగా తనను తాను గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ జయలలితకు ఎట్లాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినాయో, చివరి కాలంలో ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినాయో అట్లాంటి ఇబ్బందులనే కేసీఆర్ గారు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పకనే సమాజానికి చెప్పింది. అకల్మన్కు ఇషారా బస్ కాబట్టి రేపటికి వాళ్ళ పార్టీ పుట్టి 26 ఏళ్ళు 27 ఏళ్ళు అయిందని చెప్తారు కదా. ఉపన్యాసాలు, రాజకీయ ఉపన్యాసాలు బంద్ చేసి నిన్న కవిత పలికిన ప్రతి అక్షరానికి సమాధానం కేసీఆర్ చెప్తారా? అసలు కేటీఆర్ని అయితే ఆమె కనీసం గంజిలీగలగలా కూడా తీసేయలేదు. ఆయనకేం తెలియదని ఇట్లా తీసి అవతల బారేసింది. అంతకంటే ఎక్కువ ఏముండదు. కాబట్టి కేటీఆర్ గారు స్పందిస్తే ఏం రాదు. ఆయనకున్న యూట్యూబ్లో అన్న స్పందిస్తూనే ఉన్నాడు, ఒరిజినల్ డూప్లికేట్లు అని పెట్టుకుంటా. లాస్ట్కి అన్ననే పోతాడు ఆయన వచ్చి టీవీ ఛానల్ పెట్టుకుని దానికి సీఈఓగా పోతే బాగుంటుంది. ఆయన గతంలో కూడా సీఈఓగా చేసి వచ్చింది. కాబట్టి ఇది నేను చెప్తలేను, వాళ్ళ చెల్లె చెప్పింది. అందుకనే నేను అడుగుతా ఉన్నా, నిన్న మీ చెల్లె మాట్లాడిన ప్రతి అక్షరానికి నిజంగా మీ లోపల మీ నాయన చెప్పే తెలంగాణ పౌరుషం చీము నెత్తురు ఉంటే రామన్నా, రేపు నువ్వో మీ అయ్యనో ఇద్దరు వచ్చి టీవీల ముందు సమాధానం చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్నారు, తెలంగాణ రాష్ట్ర సేన. అదే విధంగా అంటే అదే ఆత్మ ఉంది, వాళ్ళ ఆత్మకి ఏమైనా పేటెంట్ రైట్ ఉందా దాని మీద? టీఆర్ఎస్ఏ వద్దనుకున్నది ఆ పేరుని. ఎవరు మార్చేసారు? మీరు మార్చిరా? నేను మార్చినా? మార్చింది ఎవరు? చంద్రశేఖరరావు గారే మార్చిర్రు. పేరు పెట్టిన వాళ్ళే పేరు వద్దనుకున్నారు. ప్రజలు ఏం చేసిర్రు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారితే ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిర్రు. దానికి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి వారి నువ్వు ఫామ్ హౌజులుండు, నీ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం ఉండొద్దని 0 చేసి పంపించారు. ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ గుంట నక్కలు ఉన్నారని చెప్పిన కవిత బీజేపీ ఎంపీలు ముంపు ప్రాంతాలను తమ వైపు తీసుకోవడం కోసం, తెలంగాణ కలపడం కోసం తీసుకొచ్చే దమ్ముందా అంటూ ప్రశ్న. దమ్ము ధైర్యాల గురించి కవిత మాట్లాడవద్దు. అయ్య దగ్గర ఓట్లాడి కుర్చీ తెచ్చుకోలేని దానివి, అన్నతోటి ఆస్తి పంచుకోలేని దానివి నువ్వు దమ్ము ధైర్యాల గురించి ఏం మాట్లాడుతావు? అయినా ఏ 7 గ్రామాల గురించి 7 మండలాల గురించి కవిత మాట్లాడుతుందో ఒకసారి మాట్లాడాలి ఆమె. ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన రోజు ఈమె ఎంపీ అంటున్నా. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు ఈమె నిజామాబాద్ ఎంపీ. ఏది నీ పౌరుషం? మీ నాయన పౌరుషం ఏది? ఎందుకు చీమలు చచ్చిపోయిన చీమల్లాగా పడి ఉన్నారు? పార్లమెంట్లో ఎందుకు గొడవ చేయలే? ఆ రోజు మీకు 14 మంది ఎంపీలు ఏమి ఉండరు కదా, ఏం చేసిరు మరి? ఎందుకు రాజీనామా చేయలే? చాలా గొప్పలు కదా నువ్వు, మీ నాయన, మీ అన్న ఎప్పుడంటే అప్పుడు రాజీనామా చేస్తారు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? ఇవాళ ఎందుకు యాదికి వస్తున్నాయి 7 మండలాలు? దమ్మున్నదని అడిగే హక్కు నీకెక్కడుంది? మాకు దమ్మున్నది కాబట్టి నేను 2వ సారి బండకేసి కొడుతుంది. నేను బండ కొట్టింది కూడా గదే కమలం, గదే భాజపానే కదా. మా దమ్ము ధైర్యాల గురించి ఎందుకు మాట్లాడతావు? వస్తావా మళ్ళీ నిజామాబాద్కి రా? అందుకనే మేడ్చల్లో పెట్టుకున్నావు కదా సభ. కనీసం నువ్వు పార్లమెంట్కి వచ్చి మాట్లాడే దమ్ము లేని పరిస్థితి వచ్చింది నీకు ఇవాళ. నువ్వు మా దమ్ము ధైర్యాల గురించి ఎందుకు మాట్లాడతావు? మేము మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసినాం. రేపు 100% కులగణన చేస్తాం. 100% ఈ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సంఘటితంగా ఉండడానికి పనిచేసే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు బానిసలు గినిసలు పెద్ద పెద్ద పదాలు మాట్లాడితే మాకు కూడా మాట్లాడడం వస్తే చెల్లె. నువ్వు అమెరికాలో ఉన్న రోజు, మీ అన్న భారతదేశానికి రాని రోజు, మీరంతా మీ నాయన పార్టీ పెట్టిన రోజు వస్తే ఉంటుందో మా ఉద్యోగం పోతుందో అని భయపట్టిన రోజు మేమంతా ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే అని కొట్లాడిన వాళ్ళం మేము. కాబట్టి మాతోటి అనవసరమైన మాటలు మాట్లాడితే 1కి 4 బరాబర్ చెప్పగలుగుతాం. మొదటి సమావేశం పోని ఆడబిడ్డ అని వదిలేస్తా ఉన్నాం. మా నోట్లో నోయి పెట్టి మమ్మల్ని ఏదో బానిసలు గినిసలు అని మాట్లాడితే మా నుంచి వచ్చే శబ్దాలు విని తట్టుకోలేరని కవిత గారికి విజ్ఞప్తి. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని బీజేపీ నేతలు పట్టించుకోవట్లేదు. అసలు నిన్నెవరు పట్టించుకుంటారు? మీ అయ్య పట్టించుకోలే, మీ అన్న పట్టించుకోలే, మీ బావ పట్టించుకోలే, ఇంకెవడు పట్టించుకుంటుండు నిన్ను? పైసలు ఉన్నాయి, అయ్య సంపాదించిన ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, దాన్ని పట్టుకుని ఎగిరెగిరి పడతా ఉన్నావు. ఎన్ని రోజులు ఎగురుతావు? ఎవడిస్తున్నాడు వెనకాల నుంచి పైసలు? వాని సంగతి, నీ సంగతి, నీ పైసలు లెక్క తేల్చాల్సి వచ్చిన రోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లెక్కలు తెలుస్తుంది. కుటుంబ కొట్లాటతో బయటకు వచ్చిందా? రాజకీయంగా ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు దాని వెనకాల ఉన్న అదృశ్య హస్తం ఏంది అనేది ప్రపంచం అంతా తెలుసు. ఆ హస్తం కోసం ఈవిడ ఆరాట పడుతుంది అనేది తెలుసు. ఆ హస్తం బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాయన పంచిచ్చినటువంటి అక్రమ ఆస్తులు, ఇదే కదా పంచాయతీ అంతా. ఆ పక్క రాష్ట్రంలో చెల్లె గట్ల ఆస్తుల కోసం కొట్లాడింది అన్న మీద, ఈ రాష్ట్రంలో ఈమె ఆస్తుల కోసం కొట్లాడుతుంది.
ఆమె పోయి ఎండ కలిసిందో చూసిర్రు, ఈమె ఎండ కలుస్తుందో కనబడుతూనే ఉంది కదా. నదులన్నీ పోయి అడగలవాలి, సముద్రాలకే కావాలి, ఇది కూడా గాడికే పోతుంది కదా. టీఆర్ఎస్ అనే పేరు లాభిస్తుంది అంటారా? ఆ టీఆర్ఎస్ వేరు, ఈ టీఆర్ఎస్ వేరు, జనం అన్ని తెలుసు అంటారా? అన్న టీఆర్ఎస్ అనే పార్టీని వద్దనుకున్నది చంద్రశేఖరరావు గారు. ఆయనకు తెలుసు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ అనే పదం అవసరం లేదని చంద్రశేఖరరావు గారికి జ్ఞానోదయం అయింది. ఆయన కడుపులో పుట్టిన ఈమెకి ఇంకో 4 ఏళ్ళు ఆలస్యంగా అర్థమవుతుంది. ఆమె ఏమనుకుంటుందంటే టీఆర్ఎస్ ఖతం అయిపోయింది, మా అన్న ఏం శాతగానోడు, ఇక నేను వస్తా జాగల అనుకుంటుంది. నేనేమంటున్నా అంటే తెలంగాణ సమాజానికి మీ కుటుంబం దోసుకున్న దోసులాటలు, కాళేశ్వరం పేరిట చేసినటువంటి తప్పుడు పనులు, లేకపోతే తెలంగాణ అని కొట్లాడిన వాళ్ళందరినీ తొక్కేసి తెలంగాణ ద్రోవులకి మీరు ఇచ్చిన రాజ్యసభ సీట్లు, మీరు అమ్ముకున్న సీట్లు ఇవన్నీ కనబడతా ఉన్నాయి అక్కడ. శంకరమ్మకి ఎమ్మెల్సీ అయ్యాక నువ్వు ఎమ్మెల్సీ అయిన రోజే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనే పదానికి అర్థం లేకుండా నువ్వు మీ అయ్య కలిసి చేసిర్రు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి ఇయ్యక నువ్వేదో బతుకమ్మ బతుకమ్మ అని వచ్చి నువ్వు ఆల్రెడీ ఒకసారి ఎంపీ అయిందని మళ్ళీ ఎమ్మెల్సీ అయినావు. నువ్వు ఎటుపోయింది ఆ రోజు నీ తెలంగాణ పౌరుషం? ఎవరికి బానిసగా ప్రవర్తించినావు? తెలంగాణ ఉద్యమకారుల గురించి ఇయ్యల సన్నాయి నొక్కుతున్నావు కదా. ఆ రోజు మరి రాజ్యసభ సీట్లు అమ్ముకుంటున్నప్పుడు రాజ్యసభ సీట్లకి రాజ్యసభ సీట్లకి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోనికి ఎవరు? కేశవరావు ఎవరు? డి శ్రీనివాస్ గారు ఎవరు? పార్థసారథి రెడ్డి ఎవరు? జోగినిపల్లి సంతోషపడు, ఇంట్లో గోళీలు వేసేటోడు, మీ అయ్యకు టాబ్లెట్లు ఇచ్చేటోడు రాజ్యసభ సభ్యుడా? ఈ ఎవడు తెలంగాణ ఉద్యమంలో పనికిరాలే మీ అయ్యకు నీకు? వీళ్ళు రాజ్యసభ సభ్యులు గిసంటోళ్ళని తీసుకొచ్చి ఎవరు? బడుగుల లింగయ్య యాదవ్ గారు ఎవరు? బండా ప్రకాష్ ఎవరు అంటున్నా వీళ్ళంతా? దీపకొండ దామోదర్ రావు ఎవరు వీళ్ళంతా? తెలంగాణ ఉద్యమానికి వీళ్ళకి ఏం సంబంధం? ఆఖరికి జై తెలంగాణ అనొస్తుందా వీళ్ళకి? తెలంగాణ ఎల్లల గురించి తెలుసా వీళ్ళకి? ఈ సొంటోళ్ళకి పైసలు ఉన్న వాళ్ళకి సీట్లు అమ్ముకున్న మీరు మా గురించి మాట్లాడేటువంటి స్థాయి మీది. కాళేశ్వరం మీద విచారణకు బీజేపీ ఒప్పుకోవట్లేదు, సిబిఐకి మేము లేఖ రాసామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కవిత కూడా అదే ప్రశ్న అన్న. తెలుగు మీడియాకి అందరు కూడా నాదొక సవినయమైనటువంటి విజ్ఞప్తి. ఎందుకంటే చాలా కాలం మీకంటే ముందు సీనియర్గా పనిచేసి వచ్చిన కాబట్టి ఒక విజ్ఞప్తి. ఆ ఉత్తరం రాసిరు కదా, ఏ ఒక్క మీడియాలన్నా ఉత్తరం కనబడ్డదా అన్న? ఎవరు రాసిరన్న ఉత్తరం? ఎవరికి రాసిరు? రీసెంట్ గానే స్పందించింది, కేసు నమోదు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాసిన ఉత్తరం యాడున్నది? ఎవరు రాసిరు? ఎవరికి రాసిరు ఉత్తరం? ఉత్తరంలో నువ్వు ఏమడిగినవు? కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు తయారైన కాడి నుంచి మొదలుకొంటే ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి డిసెంబర్ 7, 2023 దాకా జరిగిన చెల్లింపులన్నింటి మీద సిబిఐ విచారణ చేయమని నువ్వు ఉత్తరం రాస్తే నాకు చూపెట్టుర్రి. లేదు, ఆల్రెడీ కాళేశ్వరం కట్టిన కంపెనీకే నేను మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని ఇవ్వబోతున్నా, వాడు 1,00,000 కోట్లు దోసుకుంటానికి ఇచ్చిండు 10 ఏళ్లలో, నేను 5 ఏళ్లలో 95,000 కోట్లు దోసుకుంటానికి ఇస్తున్నా, నన్ను కేసీఆర్ని ఇద్దరిని కలిపింది, కేసీఆర్ మీద కేసులు పెట్టకుండా కాపాడుతుంది కాళేశ్వరం కట్టిన కంపెనీ అని చెప్పి ఒప్పుకోమనూరి ముఖ్యమంత్రి గారిని. 9,500 కోట్ల మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మొదటి టెండరు ఎవరికి ఇచ్చిండు? రేవంత్ రెడ్డి. ఎవరికి ఇస్తున్నాడు? కాళేశ్వరం కట్టిన కంపెనీకి ఇస్తున్నాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని ఆ దొరని పటేల్ని ఇద్దరిని కలిపింది ఎవరంటే ఆ కంపెనీ తప్ప, ఆ పైసలు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి కాళేశ్వరం మీద విచారణ చేసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. ఆ కంపెనీ యాజమాన్యం ఏదైతే కాళేశ్వరం కట్టిందో అదే కంపెనీ ఇలా మూసీ రివర్ ఫ్రంట్ని కట్టబోతుంది. కాబట్టి ఈ బంధం అట్లే ఉంటుంది. నువ్వు తిట్టినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తానే డూప్ ఫైటింగ్ తప్ప వాళ్ళ మధ్యలో నిజమైన పోరాటం లేదు. ఉంటే చెర్లపల్లిలో ఈ పాటికే ఇందిరమ్మ ఇల్లు వచ్చేది. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళంతా ఇందిరమ్మ ఇంట్లో మంచిగా రెస్ట్ తీసుకునేవాళ్ళు. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లేఖలు రాయలేదు, కొట్టినట్టు చేస్తే తిట్టినట్టు చేయాలని అంటున్నారు. ఇక కవిత పార్టీ గురించి అనేక ఆరోపణలు చేశారు రఘునందన్ రావు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ, ఆదిలాబాద్.